బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై మాధవపూర్ పోలీసులు స్పందించారు. హెచ్సీయూలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగలేదని మాధవపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. విద్యార్థులను కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు కాంచగచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయట వ్యక్తులు దాడులకు దిగారని, ప్రభుత్వ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని డీసీపీ వినీత్ వెల్లడించారు. దాడిలో మాధవపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని, ఈ ఘటన తర్వాత 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామని తెలిపారు. రోహిత్, నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కూడా డీసీపీ వినీత్ వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై మాధవపూర్ పోలీసులు స్పందించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపైన పోలీసులు ప్రకటన విడుదల చేశారు డీసీపీ వినీత్. అయితే ఈ ఘటనకు సంబంధించి విద్యార్థుల ప్రమేయం లేకుండా ఇద్దరు వ్యక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు కూడా ఈ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిలో లాఠీ చార్జ్, యూనివర్సిటీలో జరుగుతున్న ప్రొటెస్ట్ సందర్భంగా లాఠీ చార్జ్ జరగలేదు, విద్యార్థులను కొందరు బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారన్న అంశాలను కూడా వారు ప్రకటనలో విడుదల చేసిన పరిస్థితి. కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన టీజీఐఏసీకి సంబంధించిన 400 ఎకరాల్లో పనులు జరుగుతుండగా విద్యార్థులు అడ్డుకోవడం, విద్యార్థులను ప్రభుత్వ అధికారులపైన రాళ్లతో, కర్రలతో దాడులకు పాల్పడ్డట్లుగా కూడా వారు ఈ ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. ఏసీపీ శ్రీకాంత్ కూడా విద్యార్థులు చేసినటువంటి ఈ కర్రల దాడిలో ఆయన గాయపడ్డట్లు కూడా వారి ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. 53 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ పైన వాళ్ళని వదిలేశామని చెప్పి, అయితే ఇందులో కీలకంగా రోహిత్, నవీన్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. వారు యూనివర్సిటీకి, క్యాంపస్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా అల్లర్లను, గొడవలను సృష్టించడానికి విద్యార్థులను ప్రేరేపిస్తున్నట్టుగా కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో దాని నేపథ్యంలోనే వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని చెప్పి వారు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. దీంతో పాటుగా సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఈ వివాదంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా చర్యలకు పాల్పడుతున్నారని, సో ఇట్లాంటి అంశాలు ఎవరైనా చేస్తే మాత్రం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మాదాపూర్ డీసీపీ వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.